నమస్తే అండి. జయ రామకృష్ణ. నేటి సద్భావన పాఠము ప్రార్థన చూద్దాము. నిశ్చలత్వము నిర్మలత్వము ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి అని చెప్తున్నారు. మనము దృఢ సంకల్పం గురించి తెలుసుకుంటున్నాం కదా ఈ మంత్ అంతా కూడా. కాబట్టి ఒక మనిషి దృఢంగా ఉండాలి అంటే ఫస్ట్ వాళ్ళు స్టేబుల్గా ప్రతి విషయంలో స్టేబుల్గా ఉండాలి. ఇప్పుడు కొంతమంది చూడండి, చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నప్పటికీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియడం లేదు. పిల్లలకి అయినా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకైనా కూడా చాలామంది అంత చదువులు చదువుకుంటూ ఉంటారు, చాలా సంపాదిస్తుంటారు, కానీ ఆ లైఫ్ నిజంగా డీల్ చేయాలి ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అన్నప్పుడు వాళ్ళు చాలా తికమక పడిపోతారు. కాబట్టి అది కాదనమాట. కాబట్టి ఎప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతారంటే ఎప్పుడైతే స్పిరిచువల్ లైఫ్లో వాళ్ళు కొంచెమైనా అవగాహన ఉంటే అప్పుడు వాళ్ళు నార్మల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. కానీ ఎవరికి కూడా అంత టైము అంత ఓపిక తీరిక ఉండడం లేదు. కాబట్టి వాళ్ళు ఆ స్పిరిచువల్ లైఫ్ని వాళ్ళు స్టార్ట్ చేయడం లేదు. కాబట్టి యంగెస్ట్ స్టేజ్లోనే స్పిరిచువల్ లైఫ్ని కనుక స్టార్ట్ చేస్తే అప్పుడు దీంతో పాటు ప్రాపంచిక జీవితాన్ని కూడా హ్యాండిల్ చేసుకోవడం వస్తుందన్నమాట. కాబట్టి నిశ్చలంగా ఎవరు ఉంటారు అంటే ఎవరైతే భగవంతుని పట్టుకుని ఉంటారో వాళ్ళు నిశ్చలంగా ఉంటారు. ఏమొచ్చినా తొణకరు బెణకరు. వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, ఏది జరిగినా నా మంచికి జరుగుతుంది అని అనుకుంటారనమాట వాళ్ళు. కాబట్టి వాళ్ళు నిశ్చలంగా ఉంటారు. నిర్మలత్వం అంటే కూడా వాళ్ళని చూస్తేనే ప్రశాంతంగా అనిపిస్తుంది మనకు. కొంతమంది మనుషుల్ని ఇప్పుడు రాధాక్కున్నారు ఇక్కడ, తను ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. అంటే ఏంటి, ఆమె సాధన ప్రతిరోజు చేస్తున్నారు, సాధన చేసుకుంటున్నారు. కాబట్టి లోపల నుంచి అంతరంగంలో నుంచి ప్రక్షాళన అవుతా ఉంది. కాబట్టి ఆమె అంత నెమ్మదిగా ఉండగలుగుతారు. ఆమెను చూడగానే కూడా ఎవరికైనా మిగతా వాళ్ళకు కూడా ప్రశాంతత అనిపిస్తుంది. సో కాబట్టి మనం ఎప్పుడు మన లోపల ఉన్నటువంటి శక్తిని అవతల వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాము అంటే ముందు మనం స్టేబుల్గా ఉంటూ మనము యూనివర్సల్ ఎనర్జీని మనం గ్రహించినప్పుడు మనల్ని సమీపించిన ప్రతి ఒక్కరు కూడా ఆ శాంతిని పొందగలుగుతారనమాట. ఆ నిర్మలత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అబ్బా వీళ్ళ దగ్గరికి వస్తే ప్రశాంతంగా ఉందండి అంటారు. కొంతమంది ఏమో వాళ్ళ ప్రాబ్లమ్స్ అని చెప్పేసుకుంటూ ఉంటారు కొంతమంది దగ్గర, అంటే నమ్మకంగా. వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చెప్పరు. అంటే ఏమిటి ఆ భరోసా ఏంటిది అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక చైతన్యం వల్లనే వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయగలుగుతున్నారనమాట మంచి వేలో. కాబట్టి మనము ఈ నిశ్చలత్వము నిర్మలత్వము రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఎప్పుడైతే మనం స్టేబుల్గా ఉంటామో మన వదనంలో మన ఫేస్లో ఆ ప్రశాంతత అనేది ఎదుటి వ్యక్తికి కనపడుతుంది అనమాట. అంతేగాని మనం ఎన్ని క్రీములు పూసుకుని ఎంత బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎంత మేకప్లు అయినా కూడా ఆ ప్రశాంతత లోపల నుంచి లేనిది ఆ అందం అది కానీ ఆ గ్రేస్ అనేది కనిపించదు ఆ మనిషిలో. కాబట్టి మనం ఏమనుకోవాలా, మనం ఫస్ట్ నిశ్చలంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలంటే భగవంతుని పట్టుకొని మన మార్గంలో మనం వెళ్తూ మనము ఆధ్యాత్మిక జీవితంతో పాటు ప్రాపంచిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నిశ్చలంగా ఉండటానికి రాయిలాగా నిశ్చలంగా ఉండు అనేది మనకు ఒక దగ్గర వచ్చింది కదా, దృఢంగా ఉండండి అని. అట్లా దృఢ సంకల్పం గురించి చెప్పుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క రోజు కూడా ఈ ఫిబ్రవరిలో దృఢంగా ఎలా ఉండాలి, మనం బాహ్యానికి మన ఇంద్రియాలని ఎలా ఆపేసేయాలి ప్రవర్తించకుండా, మన అంతర్గతంలోకి ఎలా చూసుకోవాలి, అంతరంగంలోకి ఎలా చూసుకోవాలి, ఇదే చెప్తున్నారనమాట. కాబట్టి నిశ్చలత్వము నిర్మలత్వము, ఎక్కడైనా నిర్మలంగా ఉన్నారు వాళ్ళు, ప్రశాంతంగా ఉన్నారు అంటే వాళ్ళు కంపల్సరీ ధైర్యవంతులై ఉంటారు. అందరికి మిగతా వాళ్ళకంటే వాళ్ళు ధైర్యవంతులు అయి ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరికి సమస్యలు లేకుండా అయితే ఎవరి జీవితంలో లేదు. ప్రతి ఒక్కరికి పెద్దవో చిన్నవో ఎవరెవరికి తగ్గట్టు సమస్యలు వాళ్ళకి ఇచ్చాడు భగవంతుడు డీల్ చేసుకోవడానికి. కానీ అయినా వాళ్ళు నిశ్చలంగా ఉంటున్నారు, నిర్మలత్వం వాళ్ళలో నుంచి కనపడతా ఉంది అంటే వాళ్ళు భగవంతుణ్ణి చాలా గట్టిగా పట్టుకున్నారు, పైగా నిరంతరం సాధనలో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పాఠంకి వెళ్దాం. పాఠంలో ఏమంటున్నారంటే అలజడులతో నీ మనస్సుని సంక్షోభపరచకు. సో ప్రతిదానికి మనం అలజడి పడిపోతున్నాం అనుకోండి, చాలా ఏదో ఒక చిన్న కష్టం వచ్చినప్పటికీ చాలా మనసునంతా మనము కకావికలం చేసేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనలో నిశ్చలత్వం ఎలా వస్తుంది? నిశ్చలత్వం లేకపోతే నిర్మలత్వం కూడా ఉండదు. ఆ రెండు కలిసి ఉంటాయని చెప్తున్నారు కదా. కాబట్టి ఏమంటున్నారు, అలజడులతో నీ మనస్సుని సంక్షోభ పెట్టుకోవద్దు, నీ మనస్సుని ఇబ్బంది పెట్టుకోవద్దు అని చెప్తున్నారు అనమాట. మన దృష్టిని ఏకపక్షంగా చేసుకుంటే
ప్రతిదీ అపార్థం చేసుకోబడి బలహీనులుగా మారుతాం. సో మనం మన సైడ్ నుంచే చూస్తున్నాం ప్రతిదాన్ని అనుకో, ఎదురుగా జరిగే పరిస్థితులనైతేనేమి, వ్యక్తులనైతేనేమి, అన్నీ కూడా మనకు జీవితంలో వచ్చే సమస్యలనైతేనేమి మన కోణంలో నుంచే చూస్తున్నాం అనుకోండి, అప్పుడు మనము బలహీనులుగా మారిపోతాము. ఎదుటి వాళ్ళలో తప్పులు ఎంచుతాం. మనం వాళ్ళ వల్లే నాకు ఈ సమస్య వచ్చింది, వాళ్ళు ఇలా చేయడం వల్లే సమస్య వచ్చింది అనుకుంటాము. కాబట్టి అదే అంతరంగంలో నిశ్చలంగా ఉండేవాళ్ళు, ఆధ్యాత్మికంగా కొంచెం పురోగమనంలో ఉండేవాళ్ళు ఎలా చేస్తారు అంటే, ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, దానికి కారణం నేనే, నాలోనే కారణాన్ని వెతుక్కుంటాను, నాలోనే సొల్యూషన్ కూడా ఉంది, నేను భగవంతుని పట్టుకుంటాను కాబట్టి భగవంతుడు నాకు సొల్యూషన్ ఇస్తాడు అని అనుకుని బయలుదేరుతారనమాట. వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద సాకులు వెయ్యరనమాట. అట్లా అవుతుంది. మహోన్నత విశ్వంలో మనము భాగస్థులమే కాబట్టి మనం అందరం కూడా ఈ యూనివర్స్లో మనం అందరం భాగస్థులమే కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మనం అందరం కనెక్ట్ అయి ఉన్నామన్నమాట. ఒకరి నుంచి ఒకరికి ఏదైనా నేర్చుకోవాల్సింది ఉంటుంది. అందుకని భగవంతుడు ఒక సమస్య సృష్టించడమో లేకపోతే ఒక పరిస్థితిని సృష్టించడమో చేసి నేర్పిస్తూ ఉంటాడనమాట. కాబట్టి మనం అందరం కూడా ఆ యూనివర్స్లో లేదా యూనివర్స్ అనేది దానికంటే ఆ అమ్మవారి యొక్క ఆ నాటకంలో మనం అందరం భాగస్వాములు, మనందరం పాత్రదారులు అనమాట. మనకి ఎవరికి ఏ పాత్ర ఇచ్చారో ఆ పాత్రని నటించుకుంటూ జీవించడం, ఆ పాత్రలో జీవించేస్తున్నాం మనం. ఇప్పుడు నాకు సత్సంగం చెప్పడానికి అవకాశం ఇచ్చారు భగవంతుడు అంటే నేను దీంట్లో జీవించాలి, వినేవాళ్ళు వినే దాంట్లో జీవించాలి. సో ఇంకా మిగతా రకరకాలుగా ఎవరెవరైతే ఏ సేవలు చేసుకుంటున్నారో లేకపోతే ఎవరెవరైతే ఏ ప్రాపంచిక విషయాల్లో తలమునకలై ఉన్నారో వాళ్ళందరూ కూడా దాంట్లో జీవించేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఏమంటున్నారంటే మహోన్నత విశ్వంలో మనం భాగస్థులమే కాబట్టి సందేహాలను బలహీనతలను కలిగి ఉండకూడదు అంటున్నారు. సో ప్రతి ఒక్కటి డౌట్ఫుల్ మైండ్తో ఉండకూడదు అనమాట. ప్రధానికి అనుమానం పడుతుంటారండి వాళ్ళు అంటారు చూసారా, అట్లా ప్రధానికి అనుమానం ఎందుకు పడతారు అంటే లోపల నీకు శక్తి లేదు, నీకు ఆధ్యాత్మిక శక్తి అనేది లేదు, రిజర్వ్ అనేది లేదు కాబట్టి ప్రతిదీ నీకు నెగిటివ్ కోణంలో కనపడుతుంది అనమాట జీవితము. అదే ఒకే సేమ్ సమస్యని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్న వ్యక్తి చూడడానికి, ప్రాపంచికతలో ఉండే వ్యక్తి చూడడానికి తేడా ఉంటుంది కదా. కాబట్టి ఏమంటున్నారు, సందేహాలని అన్ని పక్కన పెట్టేసాయి, బలహీనతల్ని అన్ని పక్కన పెట్టేసాయి అంటున్నారు. అనంతత్వపు వారసులం కాబట్టి దానిని మన జీవితం ద్వారా బహిర్గతం చేయడానికి ప్రయత్నించాలి. సో మనం ఎవరైతే భగవంతుని పట్టుకున్నాము, నేను సాధనలో ఉన్నాము అని అనుకుంటున్నామో వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడ ఏ సమస్య వచ్చినా లేదా నలుగురిలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఉన్నతమైన భావాల్ని వ్యక్తం చేయగలగాలన్నమాట. ప్రతి ఒక్కరితో ఎవరైనా మాట్లాడిస్తున్నారు, ఎక్కడో కలిసాము, ఫంక్షన్లో కలిసాము, ఉన్నతంగా వాళ్ళని రిసీవ్ చేసుకోగలగాలి, ఉన్నతంగా వాళ్ళతో భావాలు పంచుకోగలగాలి, వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడినా క్షమించగలగాలి, దాన్ని మళ్ళా ఇంకొక మార్గంలోకి తీసుకెళ్ళకూడదు. ఇట్లా చేయడం ద్వారా అనంతత్వపు వారసులము మనము. అనంతత్వము అంటే భగవంతుడే. భగవంతుడు అనేవాడు నిరాకారుడు, అనంత స్వరూపుడు కదా. కాబట్టి ఆ భగవంతుని బిడ్డలమైనటువంటి మనం కూడా ఎలా ఉండాలి, ఇప్పుడు తల్లిదండ్రి యొక్క పోలికలు, తల్లిదండ్రి యొక్క గుణగణాలు పిల్లలకి ఎలా వస్తాయో అట్లా మనము భగవంతుని బిడ్డలం అనుకుంటున్నాము, భగవంతుని బిడ్డలం అనుకొని సాధన చేస్తున్నాం. కాబట్టి బయట వ్యక్తులతో సంభాషించేటప్పుడు కానీ, బయట పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు కానీ భగవంతుని బిడ్డగా ఎదుర్కో అని చెప్తున్నారు అనమాట. భగవంతుని బిడ్డగా ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుంది, ధైర్యంగా ఎదుర్కొంటాం. మనము మిగతా వాళ్ళకంటే భిన్నంగా ప్రవర్తిస్తాము, ఆదర్శంగా ప్రవర్తిస్తాము. కాబట్టి అట్లా ఉండండి అని చెప్తున్నారనమాట. కాబట్టి అనంతత్వపు వారసులం కాబట్టి దానిని మన జీవితం ద్వారా బహిర్గతం చేయటానికి ప్రయత్నించాలి. అప్పుడే అనుకుంటారు కదా వేరే వాళ్ళు, అబ్బా వీళ్ళు సత్సంగాలు వింటున్నారు, వీళ్ళు సత్సంగాలు చెప్పుకుంటున్నారు, అందుకని వీళ్ళు ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇంత మంచిగా ఉన్నారు అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది అనమాట. ఎదుటి వాళ్ళకి వాళ్ళు కూడా అప్పుడు ఈ లైన్లోకి రావడానికి మొగ్గు చూపుతారు కొంతమంది అయినా కనీసం. అంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఉండాలి ప్రతిదానికి కూడా. పరతత్వాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా భగవంతుని గట్టిగా, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళొచ్చాము, ఫంక్షన్లని పడుతున్నాయి, ఇప్పుడు సమ్మర్ అయిపోయింది, ఎండాకాలంలో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వెళ్తున్నాం వస్తున్నాం, కానీ తామరాకు మీద నీటి బొట్టులాగే ప్రవర్తించాలి. వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే మన పనిలో మనం భగవంతుని పట్టుకునే పనిని మళ్ళీ మనం అది దాంట్లోకి వచ్చేసేయాలన్నమాట. ఎంతసేపు లేదంటే అవే కబుర్లు, అవే టైంపాస్ అంటే అప్పుడు మన ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి ఎంత తొందరగా మన లైన్లోకి మనం వచ్చేస్తాము అనేది మనము చూసుకోవాలి, మనల్ని మనము చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట.
లేకపోతే ఏమవుతుందంటే మనం ప్రాపంచికతలో కూరుకుపోతాం అనమాట. అదంతా వెళ్ళకూడదని కాదు, వెళ్ళినా వచ్చినా ఏం చేసినా నీ మెయిన్ టార్గెట్ ఏంటిదో అది మాత్రం గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి పరతత్వాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి అంటున్నారు. అప్పుడు జీవిత పరిణామాలు మనల్ని కదల్చలేవు. కాబట్టి అప్పుడు మన జీవితంలో ఏవైనా ఆటుపోట్లు వచ్చినా ఏమొచ్చినా కూడా మనల్ని ఏమి చేయలేవన్నమాట. మనం దివ్యత్వంపై నిర్దిష్ట గ్రహణం కలిగి ఉన్నంత వరకు సదా మనం సమతుల్యంతో ఉండి శాంతిని పొందగలము. కాబట్టి మనము మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని నమ్ముకున్నంత కాలము, మనలో ఉన్నటువంటి దివ్యత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మనం భగవంతుని పట్టుకోవడం వల్ల, భగవంతుని బిడ్డలంగా మారడం వల్ల, నిరంతర సాధన వల్ల మనము దివ్యత్వం వచ్చింది మన లోపల. అయితే ఆ దివ్యత్వం పైన మనము నిర్దిష్టమైనటువంటి ఆ దృష్టి ఉండాలన్నమాట మనకి. అవును కదా, మనం ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. మనలో దివ్యత్వం ఉంది, మనం బాధపడకూడదు, దేనికి మనము డౌన్ఫాల్ అయిపోకూడదు అనే ఇది మనకు గుర్తుండాలన్నమాట నిరంతరము. అప్పుడు ఏమవుతుందంటే సదా మనం సమతుల్యంతో ఉండి బ్యాలెన్స్డ్గా ఉండి శాంతిగా ఉంటామన్నమాట. అది చెప్తున్నారు. కాబట్టి నిశ్చలత్వము నిర్మలత్వము రెండు కలిసి ఉంటాయి. మీరు ఏదైనా మనసుని దిగజార్చుకోవద్దు, సందేహాలు బలహీనతలు అవన్నీ కూడా కలిగి ఉండద్దు, అనంతత్వపు వారసులమని గుర్తుపెట్టుకోండి అంటున్నారు. కాబట్టి పాఠంలో నుంచి టేకవే పాయింట్ ఏం తీసుకోవచ్చు అంటే సందేహాలని బలహీనతల్ని పక్కన పెట్టేద్దాము అని అనుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువ క్యాల్కులేటెడ్గా ఉండడం మంచిది అనుకుంటాము. అది ప్రాపంచిక జీవితానికి మంచిది కానీ ఆధ్యాత్మిక జీవితానికి ఏమాత్రం పనికిరాదనమాట. ఇంత మనము ప్రతిదానికి క్యాల్కులేషన్స్, ప్రతిదానికి అందరినీ అంచనా వేయడము, జడ్జి చేయడము ఇలా చేస్తున్నాం అనుకోండి, మన మనసు మలినమైపోతుంది అనమాట. మనము ఎదుటి వ్యక్తిలోని దివ్యత్వాన్ని చూడలేము. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో తప్పులు ఉంటాయి, ప్రతి వ్యక్తిలో ఒప్పులు ఉంటాయి. మనం ఏం నేర్చుకోవాలి? ప్రతి వ్యక్తిలో ఒప్పులు చూడడానికి, ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి భగవంతుని తత్వాన్ని చూడడానికి అలవాటు పడ్డామనుకోండి, అప్పుడు మనకి ఎవరు కూడా శత్రువులుగా అనిపించరు. అందరూ మనకు స్నేహితుల్లాగానే కనిపిస్తారనమాట. అయితే అంత స్థితికి మన మనసు వచ్చినప్పుడే మనం చూడగలుగుతాం. లేకపోతే మన సాధన అంతగా ఉండాలన్నమాట. మనం దివ్యత్వపు వారసులము. మనం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిలో తప్పులు ఎంచకూడదు. నీలో ఉన్న తప్పు నువ్వు తెలుసుకో, అందరినీ నీ వాళ్ళుగా చేసుకో అని శారదమాత చెప్తూ ఉంటారు కదా. బయట ప్రపంచంలో ఎక్కడ తప్పులేం లేవు, నువ్వు నీలోనే ఉన్నాయి చూడు, అన్నీ నీలోనే ఉన్నాయి, నువ్వు అదంతా చూసుకో, అందరినీ నీ వాళ్ళుగా చేసుకో అంటారు. కాబట్టి మన బ్రాడ్ మైండ్గా అయిపోతూ ఉంటాం అనమాట. అనంతత్వం యొక్క దివ్యత్వాన్ని తెలుసుకున్న కొద్దీ మనం బ్రాడ్ మైండ్గా అయిపోతుంటాము. అందరినీ క్షమించేస్తాము, అందరితో స్నేహం చేస్తాము, అందరికీ పనికొచ్చేలాగా మారుతాము. అట్లా లోక కళ్యాణానికి కారకులం అవుతాం అనమాట. కాబట్టి అట్లా ఉన్నప్పుడు మనం బ్యాలెన్స్డ్గా ఉండి శాంతిని పొందుతాము అని చెప్తున్నారు. ప్రార్థనకి వెళ్తున్నాం మనము. ప్రార్థన. హే భగవాన్, నీ పరిరక్షక ప్రేమతో నన్ను చుట్టిముట్టి వెయ్యి, నా ఆలోచనలన్నీ నీ వైపే సాగని. సో కాబట్టి మనము ఎంత బయట ప్రపంచంతో ఎంత కనెక్షన్లో ఉన్నా కూడా దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే మనం భగవంతుని గురించి ఆలోచించడమే ఉండాలన్నమాట. మనం ఏ పని చేస్తున్నా భగవంతుని గురించి ఆలోచించవచ్చు కదా. కాబట్టి దానికి రామకృష్ణ వారు ఏమి ఎగ్జాంపుల్ చెప్తారు? ఇప్పుడు ఎవరైనా ఒక బిందె మీద ఇంకో బిందె పెట్టుకొని పల్లెటూర్లలో వాటర్ తెస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక పక్క చంకలో బిడ్డ ఉంటుంది, ఒక పక్క వేరే వాళ్ళతో మాట్లాడుతుంటారు, ఇన్ని పనులు చేస్తుంటారు. అయినప్పటికీ వాళ్ళకి ఆ నెత్తి మీద ఉన్నటువంటి ఆ కుండ మీద దృష్టి ఉంటుంది కదా, అది పడిపోకుండా చూసుకుంటుంటారు. అట్లా మనం కూడా ఎన్ని పనులలో కూరుకుపోయినప్పటికీ మన ధ్యాస మాత్రం భగవంతుని మీదే ఉండాలి అని చెప్తున్నారు. అది ఎంత కష్టమైన పని చెప్పండి. అది మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అనమాట. ఎక్కడున్నా నువ్వు 100 మందిలో నువ్వు ఎంతమందిలో ఉన్నా నీ మనసు నామాన్ని జపిస్తూ ఉందనుకోండి, అప్పుడు ఇంకా నీకు తిరుగులేదనమాట. ఆ స్థితికి వచ్చేసేయాలి మనసు అంటున్నారు. వేరే వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నా, ఇంకోటి చేస్తున్నా, ఏం చేస్తున్నా నీ నామం అనేది లోపల వెళ్ళిపోతా ఉందనమాట. మరి ఇట్లా ఉండాలనా, ఎవరితో కలవకూడదా అంటే కలవాలి. అదే కదా, తామరాకు మీద నీటి బొట్టులాగా కలవమంటున్నారు అనమాట. నా ఆలోచనలన్నీ నీ వైపే సాగని, నీలో మాత్రమే నేను శాంతిని విశ్రాంతిని పొందని. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళొచ్చినా, ఎంతమందితో కలిసినా,
బంధుమిత్రులు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, మనకి కంప్లీట్గా పర్మనెంట్గా శాంతి అనేది దొరకదన్నమాట. ఆ కొంచెం సేపు ఏదో మాట్లాడతాం, ముచ్చట్లు అయిపోతుంది అంతవరకే. వాళ్ళేమి ఎవరు వచ్చి నీ సమస్యలు తీర్చేది ఉండదు, ఏముండదు. ఎవరు తీరుస్తారు సమస్యలు అంటే మనం భగవంతుని మీద ఆధారపడడం వల్ల అనమాట. కాబట్టి నాకు శాంతిని, విశ్రాంతి అంతా కూడా నేను నీలోనే పొందేటట్టుగా నన్ను తీర్చిదిద్దు, నేను బాహ్య ప్రపంచం మీద ఆధారపడకుండా చెయ్యి అని అడుగుతున్నాం అనమాట. అన్ని మానస వ్యాకులతల నుండి నన్ను ఉద్ధరించు, ప్రశాంతత, దృఢబుద్ధితో కూడిన హృదయాన్ని నాకు ప్రసాదించు అంటున్నారు. కాబట్టి నా హృదయం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, పైగా దృఢంగా ఉండాలి. ఇప్పుడు ఆ కోపాన్ని మనము ప్రదర్శించకూడదంటే మనం ఎంత శక్తిమంతులమో అయి ఉండాలన్నమాట. శక్తి లేని వాళ్ళే కోపాన్ని వెంటనే ప్రదర్శించేస్తుంటారని చెప్తారు మనకు గురువులు ఎవరైనా కూడా. కాబట్టి ఒక్కసారి కోపాన్ని మనం ప్రదర్శించామంటే 6 నెలలుగా మనం తిన్న ఎనర్జీని కోల్పోతామంట. కాబట్టి చాలా శక్తివంతులు, బుద్ధుడు లాంటి శక్తివంతులు మాత్రమే కోపాన్ని అణుచుకోగలరు. కోపాన్ని అణుచుకోవడమే కాదు, వాళ్ళు దాన్ని డైవర్ట్ చేసేసుకుంటారు, దాన్ని క్షమాగుణంగా మార్చేసుకుంటారు అనమాట. కాబట్టి అట్లా నేను కూడా ప్రశాంతంగా ఉండాలి, మరియు దృఢబుద్ధితో ఉండాలి అంటున్నారు అనమాట. మన బుద్ధి ఎప్పుడు వేవరింగ్గా ఉండకూడదు అనమాట, అటు ఇటు చంచలంగా ఉండకూడదు మన చిత్తం ఎప్పుడు కూడా. అది మనం వేడుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ప్రార్థనలో టేక్అవే పాయింట్ ఏం తీసుకుందామంటే, నా ఆలోచనలన్నీ నీ వైపే సాగని, సింపుల్గా ఉంది కదా, అది తీసుకున్నాం అనుకోండి. ఎప్పుడు కూడా ఏ పనిలో ఉన్నా సదా మనం భగవంతుణ్ణి అనుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇక్కడితో ఈరోజు కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. జై రామకృష్ణ.